కాంగ్రెస్ సర్కార్ తెచ్చిన యూరియా యాప్తో అన్నదాతలు అరిగోసపడుతున్నారు. యాప్లో యూరియా బుక్ చేసుకున్నప్పటికీ రైతులకు పడిగాపులు తప్పడం లేదు. యూరియా ఎప్పుడొస్తుందో, అసలు వస్తుందో లేదో తెలియక క్యూ లైన్లో ఎదురు చూస్తున్నారు. కామారెడ్డి జిల్లా గాంధారి మండలం నేరెల్ తాండా సొసైటీ ఎదుట యూరియా కోసం క్యూ లైన్లో చెప్పులు పెట్టి పడిగాపులు కాస్తున్నారు అన్నదాతలు. యాప్ ద్వారా బుక్ అయిన యూరియా లోడ్ వస్తుందని అధికారులు చెప్పడంతో సొసైటీకి చేరుకున్నారు రైతులు. కానీ గంటల తరబడి వేచి చూసినా యూరియా లభించకపోవడంతో యాప్లో యూరియా ఎందుకు పెట్టారని సొసైటీ నిర్వాహకులను నిలదీస్తున్నారు రైతులు. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. రవీందర్, చెప్పండి, రైతులు యూరియా కోసం చెప్పులు పెట్టి మరీ ఎదురు చూడాల్సి వస్తుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? రైట్, మీరు అన్నట్టుగా దాదాపుగా సమైక్య రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితిని మళ్ళీ అద్దం పట్టే విధంగా వాళ్ళ రేవంత్ రెడ్డి సర్కార్ తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో వాళ్ళ కరెంటు కోతలు మరొక ముందే మళ్ళీ పాత రోజులు గుర్తుకు చేశాడు. వాళ్ళ యూరియా కొరకు యాపు తిప్పలు, అదేవిధంగా యూరియా కష్టాలు ప్రతినిత్యం ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఎక్కడ చూసినా రైతులు ధర్నాలు, మహాధర్నాలు నిర్వహిస్తున్నారు. ప్రతి చోట ఇవాళ రైతులకు గత కొద్ది రోజుల నుంచి ఇబ్బంది జరుగుతుంది. ఇబ్బంది ఎదుర్కొంటున్నటువంటి రైతాంగానికి బీఆర్ఎస్ పార్టీ ఆసరగా బాసరగా నిలిచి రైతులతో కలిసి మళ్ళీ రైతు పక్షపాత ప్రభుత్వంగా గతంలో సేవలు అందించినటువంటి కేసీఆర్ ప్రభుత్వాన్ని మళ్ళీ వాళ్ళ రైతులు గుర్తు చేసుకున్న పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. రైతులకు ఇవాళ పట్టించుకోకుండా రేవంత్ రెడ్డి సర్కార్ నట్టేట ముంచే ప్రయత్నం చేయగా బీఆర్ఎస్ మళ్ళీ రైతులతో పాటు రైతుల కష్టాలను గురితెరిగి రైతులతో పాటు ఉద్యమ బాట పట్టింది బీఆర్ఎస్ పార్టీ. ఈ నేపథ్యంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా, కామారెడ్డి నిజామాబాద్ జిల్లాలో రైతాంగం గత కొద్ది రోజుల నుంచి యూరియా కష్టాల కోసం తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. యాప్ విధానం పట్ల సరైన అవగాహన లేక రైతులు యాప్ లో యూరియాని ఎలా బుక్ చేసుకోవాలో తెలియక తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఒకవేళ చైతన్యవంతమైన రైతులు గత కొద్ది రోజుల నుంచి ఇదే బాట పట్టారు. అటు బాల్కొండ నియోజకవర్గం నుంచి మొదలుకుంటే ఇటు ఆర్మూరు, కమ్మరిపల్లి, బిక్కనూరు, కామారెడ్డి, దోమకొండ నుంచి గాంధారి మండలం నేరెల్ తాండాలో మనం చూస్తున్నటువంటి విద్వలే అందుకు ప్రత్యక్ష నిదర్శనం. ఈ నేపథ్యంలో చెప్పులు క్యూ లైన్ లో పెట్టడం జరిగింది. సొసైటీలో యూరియా లేకన్నా మునిపే యాప్లో యూరియా ఉన్నట్టుగా చూపించింది. ఇవాళ సొసైటీలో యూరియా ఉందని రైతులు 426 బస్తాలను బుక్ చేసుకోవడం జరిగింది. తీరా సొసైటీలో ఉన్నటువంటి యూరియాను తీసుకుందామని రైతులు సొసైటీ గోదాం ముందలు పెడితే లోడ్ వస్తుంది, ఆ లోడ్ లో యూరియా వస్తుంది, అప్పుడు మేము తీసుకోవాలని చెప్పడం జరిగింది. మరి సొసైటీలో యూరియా లేనప్పుడు యాప్ లో ఎందుకు యూరియా అప్లోడ్ చేయడం జరిగిందని సొసైటీ నిర్వాహకులకు ప్రశ్నించడం జరిగింది. ప్రశ్నిస్తే సొసైటీ నిర్వాహకుల దగ్గర సమాధానం లేదు. వాళ్ళ వర్షాలు పడుతున్నాయి, ఒక పక్క విపరీతమైన ఎండ ఉండి పొద్దున్న ఒకే బస్తా అందిస్తారు. ఎకరానికి ఒకే బస్తా కొరకు దాదాపుగా గంటల తరబడి వెయిట్ చేయాల్సిన పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. ఈ నేపథ్యంలో వెయిట్ చేస్తున్నటువంటి రైతాంగం గత్యంతరం లేక తమ పిల్ల పాపలతో ఒక పక్క ఆధార్ కార్డు, మరో పక్క చేత సంచులు, అదేవిధంగా చెప్పులు క్యూ లైన్ లో పెట్టి పడిగాపిల కావాల్సిన దుస్థితి ఏర్పడినట్టు బిక్కనూరు మండల కేంద్రంలో కూడా అదే పరిస్థితి కనబడుతుంది. బిక్కనూరు మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రైతులు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. యూరియా సరిపడినంత అందించాలని, తక్షణమే యాప్ విధానాన్ని రద్దు చేయాలని, యూరియాను కొరత లేకుండా రైతులకు సరిపడినంత అందించాలని బీఆర్ఎస్ పార్టీ ఇవాళ రైతులకు బాసరగా నిలిచింది. బీఆర్ఎస్ పార్టీ రైతులతో కలిసి కథం తొక్కడం జరిగింది. ప్రభుత్వాన్ని ఒకటే కోరుతున్నారు. గత కొద్ది నుంచి రైతులు యాప్ విధానం పూర్తి స్థాయిలో రద్దు చేసి మాన్యువల్ పద్ధతి ద్వారా గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సునాయాసంగా యూరియా అందుబాటులోకి ఉండేది. ఆటో డ్రైవర్లకు డబ్బులు ఇస్తే పొలం దగ్గర తీసుకొచ్చి యూరియాను పెట్టేవారు. ఆ పరిస్థితి పూర్తిగా కనుమరుగైంది. ఇవాళ రేవంత్ రెడ్డి సర్కారుకు ప్రతినిత్యం రైతుల నుంచి ప్రతిఘటనలు ఎదురవుతున్నా కనీసం రెక్టిఫై చేసుకోవడంలో ప్రభుత్వం పూర్తి స్థాయిలో విఫలమైంది. తమ సమస్యలను పరిష్కరించాలని ఎవరికి చెప్పాలో అర్థం కాక రైతులు రోడ్డెక్కి హైవేల దిగ్బంధం, నేషనల్ నంబర్ 44, నేషనల్ నంబర్ 63, నేషనల్ నంబర్ 177 పైన పెద్ద ఎత్తున రైతులు నిరసన కార్యక్రమం చేస్తున్నారు. ఇటు వాళ్ళ అకోలా నుండి హైదరాబాద్ వెళ్లే రహదారి పైన, అటు నిర్మల్ నుండి ఆదిలాబాద్ వెళ్లే రహదారి పైన, అటు కరీంనగర్ నుంచి నిజామాబాద్ వచ్చే రహదారి పైన,
వరంగల్ నుంచి నిజామాబాద్ వచ్చే రహదారులు ప్రతినిత్యం ఎక్కడ చూసినా ఇవాళ రైతులు రోడ్డెక్కి ఇబ్బంది పడుతున్నారు, రాస్తారోకోలు చేస్తున్నారు, నిరసన కార్యక్రమం చేపడుతున్నారు. అయినా ప్రభుత్వంలో కనీసం చీమ కుట్టినట్టుగా కూడా కనబడడం లేదు. ఇవాళ రైతులను ఇబ్బంది పడుతుంటే ప్రభుత్వం నవ్వుతున్నట్టుగా కనబడుతుంది. కనీసం సమస్యను పరిష్కరించే పరిస్థితి కూడా లేకపోవడం. ముఖ్యంగా ఇక్కడ ఈ ప్రాంతపు రైతుల ఓట్లతో గెలిచినటువంటి ప్రజాప్రతినిధులు, రైతుల ఓట్లతో గద్దెనెక్కినటువంటి అధికారులు ఇవాళ కనీసం కనబడతలేదనే ఆగ్రహం రైతాంగంలో స్పష్టంగా కనబడుతుంది. తక్షణమే మాన్యువల్ పద్ధతి ద్వారా యూరియా అందించాలని, యూరియా కష్టాలను తీర్చాలని రైతాంగం డిమాండ్ చేస్తున్న పరిస్థితి. ఒక్క సంచి కొరకు పొద్దున్న దాకా పిల్ల పాపలతో కలిసి రోడ్డెక్కాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందనే పట్ల రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఇలాంటి పరిస్థితి ఏ ఒక్క రోజు కూడా దాపరించలేదని రేవంత్ రెడ్డి సర్కార్ పైన దుమ్మెత్తి పోస్తున్నారు. అయినా ఇవాళ ప్రభుత్వంలో కదలిక లేకపోవడం వల్ల రైతాంగం తీవ్ర స్థాయిలో ఇబ్బంది పడుతున్నది. ఇవాళ బాధ్యతాయుతమైన ప్రతిపక్ష హోదాలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ రైతులకు మళ్ళీ బాసరగా నిలిచింది. రైతులతో కలిసి పోరుబాటు చెప్పింది బీఆర్ఎస్. మొదటి నుంచి రైతుల పక్షపాత ప్రభుత్వం రైతులకు ఇబ్బంది కలగకుంటుంది. 10 సంవత్సరాల కేసీఆర్ పాలనలో ఎలాంటి ఇబ్బందులు కానీ చిన్న సమస్య కానీ తలెత్తని పరిస్థితి. ఏకకాలంలో ఇవాళ రేవంత్ రెడ్డి సర్కార్ కొలువు తీరిన 2.5 సంవత్సరంలో ఒకేసారి కాలం మరలబడ్డదనే విధంగా ప్రకృతి వైపరీత్యం సంభవించిందనే విధంగా పరిస్థితి తారుమారు కావడంతో రైతాంగం దిక్కు తోచని పరిస్థితిలో ఎడారిలో ఎదురు చూస్తున్నట్టుగా ఇవాళ ప్రభుత్వం ఎప్పుడు మారుతుందా అనే పరిస్థితికి స్పష్టంగా కనబడుతుంది. ఇవాళ స్థానికంగా ఉన్న నాయకులు పట్టించుకోరు, లోకల్ గా ఉన్న ఎమ్మెల్యేలు కనికరించరు, కార్పొరేషన్ చైర్మన్లు పత్తాకు ఉండదు. కనీసం సమస్యను పరిష్కరించుకోవాలా, ఎవరికి చెప్పాలా, ఇవాళ అధికారుల మీదను విషయాన్ని చేసి యాప్ లో యూరియా అప్లోడ్ చేస్తున్నామని చెప్పి ఇవాళ గ్రామాలే పంచాయతీలు పెట్టడం జరిగింది. తమ సొసైటీ పరిధిలోకి వచ్చే యూరియాని ఇతర గ్రామాలకు ఇవ్వడానికి రైతుల మధ్య వైషమ్యాలు, విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుంది. ఇవాళ పోలీసుల మీద, వ్యవసాయ శాఖ అధికారుల మీద, రెవెన్యూ అధికారుల మీద మాత్రమే నెట్టేసి ప్రభుత్వాన్ని నడుపుతున్నట్టుగా స్పష్టంగా కనబడుతుంది. ప్రజాప్రతినిధులు క్షేత్రస్థాయిలో ఎవరు కూడా తిరిగే పరిస్థితి లేదు. కారణం ప్రజల వద్దకు రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పైన మాట్లాడాలంటే వాళ్ళ అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులే భయపడుతున్నారంటే సమస్య ఎంత తీవ్రతరమైందో అర్థం చేసుకోవచ్చు. మనం ప్రస్తుతం తక్షణమే ప్రభుత్వం మాన్యువల్ పద్ధతి ద్వారా యూరియాను పూర్తి స్థాయిలో బంద్ పెట్టాలని డిమాండ్ చేస్తున్న పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. రైట్ రవీందర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.